రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప ఇచ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం గమనించినప్పుడు దేవుడే సర్వమునకు సృష్టికి అధిపతి, ఆయనే యుగయుగములు రాజ్య పరిపాలన చేయువాడుగా మనము తెలుసుకున్నాం. అయితే మానవులుగా మనకు వచ్చేటువంటి ఒక దురుద్దేశము లేక దురభిప్రాయము స్వభావరీత్యా ఏమిటంటే, దేవుడే మనల్ని హెచ్చించినప్పుడు అది మన స్వంత సామర్థ్యం వల్ల మనం పొందుకున్నాము అనేటువంటి ఆలోచన గర్వానికి అహంకారానికి సూచనగా మనలో ఎల్లప్పుడూ మెదులుతూనే ఉంటుంది. అయితే ఎంత నీవు దేవుని చేత అధికారం పొందినా, ఎంత అభివృద్ధి పొందినా నీవు నీ దేవునికి లోబడే ఉండాలి. నీ దేవునికి నీవు వినయము కలిగి ఆ ఘనతను ఆయనకు సమర్పించేవానిగా ఉండాలి. లేకపోతే నీకు నష్టం. నాశనమునకు ముందు ఏం నడుస్తుందన్నాడు? గర్వము. ఎప్పుడైతే గర్వము అహంకారము, అబ్బా నేనే ఇదంతా చేసుకున్నాను, నేను అభివృద్ధి పొందించుకున్నాను, నేను దీనిని స్థాపించాను, నేను దీన్ని కొనసాగిస్తున్నాను, నా వల్లే ఇది జరిగింది, నేను లేకపోతే ఇది లేదు అనే రీతిగా నీవు ఏ విషయంలోనైనా తలంచుకొనుచున్నావా, మాట్లాడుచున్నావా, అది నీకు ఉరిగా ఉంటుంది. కాబట్టి నీ నాశనానికి అదే కారణమవుతుంది. దాన్ని బట్టి మనము ఆ గర్వము అహంకారము కలిగినటువంటి మనస్సును విడనాడి సమస్త అధికారము ఆయన చేతిలో ఉన్నాయని, ఎవరైతే వినయము కలిగి దీన మనస్సు కలిగి ఉంటారో వారికి ఆయన సమస్తము అనుగ్రహిస్తాడని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకమందు ఉంచుకుంటూనే ఉండాలి. అందుకే మనకు పెద్దలు అంటూ ఉంటారు, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అని. అవును, దేవుని పట్ల నీవు ఆ యొక్క భావన కలిగి ఉండాలి. అది నీ కృతజ్ఞతను తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు హెచ్చించకపోతే నీవెవరివి? దేవుని యొక్క కృప లేకపోతే నీకు అధికారం ఎలాగొస్తుంది? ఆ ధనం ఎలాగొస్తుంది? ఆ ఐశ్వర్యం ఎలాగొస్తుంది? ఆ విజయము ఎలాగ వస్తుంది? కాబట్టి ఆ సమస్తము అనుగ్రహించేటువంటి ఆ దేవునికే నీవు ఎల్లప్పుడూ లోబడి ఆ ఘనతను కూడా ఆయనకి ఇచ్చేయాలి. అంతే తప్ప ఇది నా వల్ల అయింది అని గనక నీవు గర్వంతో విర్రవీగినట్లయితే దాని యొక్క అంతము అనేకమైన పర్యవసానాలు నీవు ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన ఎవరికి దాన్ని అనుగ్రహించాలో అనుగ్రహిస్తాడు. మానవుల రాజ్యం పైన ఆయన అధికారం ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాడు. అత్యల్ప మనుషులను కూడా ఆయన నియమిస్తాడు. ఎందుకంటే దేవుడే సర్వశక్తిమంతుడని మనుష్యులందరూ తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనిషి లోబడి ఉంటాడో అప్పటి వరకు నీ యొక్క ఆశీర్వాదం కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు గర్వముతో ఇది నా వల్లే జరిగింది, నేను తప్ప లేరు అనుకుంటావో, నేను అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీ యొక్క పతనం ప్రారంభమవుతుంది, నీ నాశనం ప్రారంభమవుతుంది. నెమ్మదిగా నీ యొక్క సమస్త వైభవములు నీకు దూరమైపోతాయి. కాబట్టి మనమైతే గర్వహృదయం లేకుండా ఎల్లప్పుడూ దేవునికే సమస్తము సమర్పిస్తూ ఆయన ఎంత హెచ్చించినా ఆయన బలమైన రెక్కల నీడను ఆశ్రయం పొందే దీనులుగానే ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, రాజ్యములను అధికారులను నియమించి పరిపాలించేటువంటి దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు. సమస్త అధికారము నీ చేతిలోనే ఉన్నది కాబట్టి నీవు మాకు ఇచ్చేటువంటి సమస్త ఆశీర్వాదమే కానీ, ఐశ్వర్యమే కానీ, అధికారమే కానీ తిరిగి మరలా నీకే మేము సమర్పించి మేమందరము కూడా ఎల్లప్పుడూ దీన మనస్సు, వినయం కలిగిన హృదయాలను కలిగి నీ ఎదుట నిందారహితంగా ప్రవర్తించేటట్లు ఎల్లప్పుడూ నీ చేత ఆశీర్వాదం తప్పిస్తే నీ యొక్క ఉగ్రతకు మేము పాత్రులము కాకుండా జాగరూకులమై నడుచుకునేటట్లు జ్ఞానం కలిగిన ఆత్మ మా అందరికీ కూడా అనుగ్రహించి ఎల్లప్పుడూ సమస్త మహిమ, సమస్త ఘనత, సమస్త ప్రభావములు మీరే పొందుకొని నిత్యము మమ్మల్ని నీ ఆశీర్వాదంలో నడిపించవలసిందిగా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.